అయితే మీకు ప్రతి సినిమా సెట్స్‌లో ఒకే రకమైన ఫ్రీడమ్ దొరుకుద్దా వర్క్ చేయడానికి? అట్లా బడ్జెట్ వైస్ ఉంటేనే గాని, చేస్తాను. క్రియేటివ్ వైస్ లేదు అట్లా గాని? ఉంటేనే చేస్తాను. హ్మ్. నాకు ఎవరైనా గుడి కట్టమని నాకు డిజైన్ ఇచ్చేటప్పుడు కూడా హ్మ్. హ్మ్. అది నాకు అది 50 క్రోర్స్ అయినా, 40 క్రోర్స్ అయినా కూడా నాకు వాళ్ళతో కనెక్షన్ లేకపోతే నేను చేయను. హ్మ్. ఫ్రీడమ్ కండి. హ్మ్. ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ ఉండాలి. సినిమా అనేది నేను అట్లా తీసుకోను. హ్మ్. ఐ కెన్ వర్క్ ఎనీవన్. హ్మ్. వాళ్ళకి కావాల్సింది సెట్స్. హ్మ్. కొన్ని సినిమాలు మిస్‌ఫైర్ అవుతాయి. హ్మ్. అంటే నాకు ఇట్లాగే కావాలి అంటారు. ఔట్ ఆఫ్ ఐ హావ్ టు డూ ఇట్. అది నా జాబ్. హ్మ్. దాన్ని నేను ఎంత బెటర్‌గా చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్నాం. ఇది ఒక సాంగ్ సెట్. నాకు మొత్తం కంప్లీట్ రెడ్ కావాలంటే, నాకు తెలుసు ఈ రెడ్ సెట్ స్పాయిల్ అవుతుంది. బట్ ఈ రెడ్‌లో మనం ఇంకొక షేడ్‌తో దీన్ని బెటర్ చేయాలని ఆలోచిస్తాను. హ్మ్. వాళ్ళని నేను సాటిస్ఫై చేస్తాను. నేను సాటిస్ఫై అవుతాను. సాటిస్ఫై. సో, వాళ్ళు అడిగారని చెప్పి చేసి, రేపు బాలేదంటే వాళ్ళు చెప్పారని ఎవరు వినరు. హ్మ్. నేమ్ మనకే పోతుంది. అవును. సో, ఎవరేం చెప్పినా దాన్ని మనం అది తీసుకొని వాళ్ళని సాటిస్ఫై చేసి ఇవ్వాలి. ఓకే. దట్ ఈస్ అవర్ జాబ్. యెస్.